నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే ప్రజలకు విముక్తి కలుగుతుందని నమ్మిన సిద్ధాంతాల కోసం సాయుధ పోరాటాన్ని ఎన్నుకున్న విప్లవ యోధురాలు కామ్రేడ్ సీతక్క 30 సంవత్సరాల వ్యూహాత్మక ప్రాంతాల్లో పనిచేసి ఈ నెల 11వ తేదీన వృద్ధాప్యం అనారోగ్యంతో మరణించారు. కామ్రేడ్ గంగసాని సీతక్క అలియాస్ సరోజినికి ఏలూరు యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు అధ్యక్షులుగా ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించి ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సభకు ముఖ్య వక్తలుగా యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు హాజరై మాట్లాడుతూ వారి ఆశయం, లక్ష్యం సమాజ స్థాపన, సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశ ప్రజలకు విముక్తి కలుగుతుందని, ప్రజాస్వామిక హక్కులు దక్కుతాయని, దోపిడీ వ్యవస్థను నిర్మూలించగలమని, ఆ కోణంలో ప్రజలంతా పనిచేయాలని అలుపెరిగిన పోరాటం చేసిన సీతక్కకి ఘనమైన నివాళులర్పిస్తూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కార్మిక కర్షకులంతా కూడా సీతక్క అన్య లక్ష్య కోసం పోరాటాలను ముందుకు తీసుకెళ్దామని, ఆనాడే సీతక్కకు అందించే ఫలాలని కామ్రేడ్ యువి తెలియజేశారు. ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దేశంలో ఉన్న సంపద అంతా కూడా పెట్టుబడిదారీ వర్గాలకు కార్చౌకగా అప్పజెప్పాలని చూస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ఎన్నుకున్న కామ్రేడ్ ధర్మన్న సహచరి సీతక్క వారి ఆశయం, లక్ష్యం కోసం దోపిడీ లేని సమాజమే లక్ష్యంగా పనిచేసి బడుగు బలహీన వర్గాల, ఆదివాసీల అట్టడుగు దారిద్ర్యానికి దిగువన ఉన్న ప్రజల యొక్క హక్కుల రక్షణ కోసం నిరంతరం సాయుధ పోరాటమే లక్ష్యంగా పనిచేసిన సీతక్క మరణం బాధాకరం, విచారకరమని, వారి ఆశయ లక్ష్యం కోసం ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఆలోచన చేయాలని, ఆనాడే పేద ప్రజల బడుగు వర్గాలకు విముక్తి ఉంటుందని తెలియజేశారు. ఈ సభా కార్యక్రమానికి మంగం అప్పారావు, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పద్మ, సింహాచలం, సూర్యకళ, దోళ్ల వీరినాయుడు, పిచ్చయ్య, మేసాల రమణ, రామకృష్ణ, సూరిబాబు, గరసాల రమణ, విజయ్, తాతారావు, గంగమ్మ, దుర్గారావు, గురుమూర్తి, శివ, నాగు, యేసుబాబు, బగాది రమణ, సత్యవతి, సరోజిని, లక్ష్మమ్మ, చంద్రమ్మ, శశికళ, మజ్జి శ్రీను, పిన్నెంటి త్రినాథ్ రెడ్డి, రమణ, సత్యనారాయణ, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక రోజు 2 రోజులు చేస్తే అడవిలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి ధర్మన్న, సీతక్క వారితో పనిచేసినటువంటి టీం కానీ, అనేక ప్రాంతాల్లో పనిచేసినటువంటి వారందరూ కూడా రోజు అన్నిళ్ళ దగ్గర సేకరించినటువంటి దొరికినటువంటి ఆహారాన్ని తీసుకొని అడవుల్లోనే జీవించేవారు. సుదీర్ఘ కాలం పోరాటం కోసం వారి యొక్క జీవితాలను అర్పించినటువంటి ధర్మన్న, సీతక్క యొక్క ఆశయాలని మనలో ఎంతో కొంతమంది స్మరించుకుంటూ ఆ యొక్క ఆశయాల కోసం మన పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి మనం అందరం కూడా ముందు భాగం నుండి మరి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా సీతక్కకి నివాళులు అర్పిస్తూ, సీతక్క మరి ధర్మానికి నివాళులు అర్పిస్తూ, సీతక్క కానీ ధర్మాన కానీ వాళ్ళ కోసం జీవించలే, ప్రజల కోసం జీవించలే. ఎక్కడో ఖమ్మం జిల్లాలో బ్రాహ్మణపల్లిలో పుట్టి మరి సాయుధ పోరాటం అనే మాకు మార్గాన్ని నమ్మి సాయుధ దళాల్లో పనిచేస్తూ ఏ క్షణంలో ఎవరు దాడి చేసినా ప్రజల కోసం, పీడితుల కోసం, దోపిడీకి గురయ్యే వర్గాల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. మరి మనం ఈరోజు ఇన్ని సౌకర్యాలు, ఇన్ని సుఖాలు ఇవన్నీ అనుభవిస్తున్నామంటే అట్లాంటి వీరుల త్యాగ ఫలితమే. అట్లాంటి నిస్వార్థ జీవిత మొత్తంగా ప్రజల కోసం పనిచేసిన యొక్క అమరవీరుల యొక్క మరి త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు కొన్ని సౌకర్యాలు, హక్కులు అనుభవిస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యురాలు, ఈనాటికి గౌరవ సభ్యురాలు కామ్రేడ్ సీతక్క ఇటీవల ఆగస్టు 11వ తారీఖున మరణించారు. కామ్రేడ్ సీతక్క గారు సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేశారు. 1973-74 కాలంలో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో ప్రవేశించి అజ్ఞాత దళాల్లోనే దాదాపు 28 సంవత్సరాల పైగా అజ్ఞాత దళాల్లో పనిచేశారు. ఆ తర్వాత 91 నుంచి మైదాన ప్రాంతంలో మహిళా సంఘాల్లో పనిచేశారు. ఏజెన్సీ గిరిజన ప్రజలకి హక్కులు సాధించడంలో, భూములు సాధించి పెట్టడంలో, వారిని చైతన్యపరచడంలో, వాళ్ళకి ఆకలి దోపిడీ నుంచి విముక్తి చేయడంలో అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి సీతక్క గారికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కమిటీ తరఫున, కార్మికవర్గం తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం, విప్లవ నివాళులు అర్పిస్తున్నాం. వారి ఏ ఆశయం కోసం పోరాడారో ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి, పేద ప్రజల రాజ్యం రావాలి,
కష్టజీవుల రాజ్యం రావాలని చెప్పని వారు ఆశయంతో, ఉన్నతమైన ఆశయంతో పోరాడారు. కాబట్టి ధర్మన్న కూడా అదే ఆశయంతో పోరాడి ఎన్కౌంటర్లో మరణించారు. అదేవిధంగా విద్యార్థి యువతలు సాగినటువంటి కాక్రోచ్ ఉద్యమ స్ఫూర్తి, అదేవిధంగా కార్మికులు వివిధ ప్రాంతాల్లో నోయిడా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సాగిస్తున్న పోరాటాల స్ఫూర్తితో, పాత తరం పోరాటాల స్ఫూర్తితో భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధం కావాలని సీతక్క ఒక సంతాప సభ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.